హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే చపాతీలు మెత్తగా ఉండడానికి మనం ఎలాంటి టిప్స్ వాడితే చపాతీలు మెత్తగా అవుతాయనే దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి నెయ్యి. నెయ్యి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అయితే చపాతీలు మెత్తగా వచ్చేందుకు కూడా ఇది సహాయపడుతుంది. ఇందుకోసం పిండిలో కొంచెం నెయ్యి వేసి కలపండి. తర్వాత చపాతీలు చేయండి. చాలా స్మూత్‌గా వస్తాయండి ఇలా చేస్తే. నెక్స్ట్ వన్ వచ్చేసి పెరుగు. పెరుగుతో కూడా చపాతీలు చాలా సాఫ్ట్‌గా, మెత్తగా, టేస్టీగా వస్తాయండి. ఇందుకోసం మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు పిండిలో కొంచెం పెరుగును వేసి కలిపి గంట పాటు పక్కన పెట్టండి. తర్వాత చేయండి. చాలా స్మూత్‌గా వస్తాయండి ఇలా చేస్తే కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి వేడి నీళ్ళు. సాధారణంగా మనం నార్మల్ వాటర్‌తోనే చపాతీ పిండిని కలుపుకుంటుంటాము. అయితే ఈ నార్మల్ వాటర్‌కి బదులుగా వేడి నీళ్ళతో పిండిని కలుపుకుంటే చపాతీలు మెత్తగా వస్తాయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి నూనె. చపాతీ పిండిలో కొంచెం నూనె వేసి పిండిని కలుపుకోండి. ఎందుకంటే దీనివల్ల మీరు చేసిన చపాతీలు మెత్తగా ఉంటాయండి. అండ్ తినడానికి చాలా బావుంటాయి. టేస్టీగా కూడా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పాలు. చపాతీ పిండిలో పాలను కూడా కలుపుకోవచ్చు. నీళ్ళతో పాటుగా గోరువెచ్చని పాలను కొన్నిటితో పిండిని కలపండి. పాలు కూడా చపాతీలు మెత్తగా అయ్యేలా చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.